నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతా చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. హెడ్లైన్స్. 19వ రోజ్గార్ మేళా, మోదీ చేతుల మీదుగా 51,000 మందికి నియామక పత్రాలు. కోడికత్తి గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. పాతపట్నం నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ, ఎమ్మెల్యే. సారవకోట మండలం తొగిరిలో పాతపట్నం అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారిలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొరసవాడకు చెందిన తిరుమల అశోక్ కుమార్ కు 41,870, కొత్తూరు మండలం సోమరాజపురంకు చెందిన వంటన పార్వతికి 40,795 రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించారు. కొత్తూరు మండలం సోమరాజపురం గ్రామం అదే వంటన పార్వతి అనే వ్యక్తికి నిర్మాణంలో యాక్సిడెంట్ జరిగింది. కొంత హాస్పిటల్లో కొంత ఖర్చు నిమిత్తంగా సీఎం నలుగురు నుండి వాళ్ళు కొంత ఇచ్చారు. అది మనకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి దరఖాస్తు చేసుకోగా ఇది మన 40,000 చిల్లర చెక్కు అందివ్వడం జరిగింది. మరి ఈ విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మామిడి గోవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొరసవాడ గ్రామానికి చెందిన తూముల అశోక్ కుమార్ గారు అనారోగ్యం పాలై డాక్టర్ దగ్గర వైద్యం చేసుకునే సందర్భంలో ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నందువల్ల ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం మేము తీసుకెళ్ళాం. ఆయన వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ఆయన స్పందించి ఆయన వైద్య ఖర్చు నిమిత్తం సుమారు 42,000 రూపాయలు అందజేశారు. కాబట్టి స్థానిక శాసనసభ్యుల వారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన తరఫున మా గ్రామస్తులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీకాకుళం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కమిషనర్ హెచ్ కూర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శనివారం నుండి వచ్చే జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజు కొనసాగించాలని ఆయన సూచించారు. కోడికత్తి గులకరాయి డ్రామాలతో వైఎస్ జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరులో ఆయన మాట్లాడుతూ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, దళిత డాక్టర్ పై దాడులు వంటి అరాచకాలకు పాల్పడ్డారు. ఇలాంటి హత్య రాజకీయాలు, నీచ సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారు. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా, మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి.
నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. జగన్ ఫ్యామిలీతోనే ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కుటుంబం వర్గాలకు మధ్య పరిమితమైన ఫ్యాక్షన్ ను రాజకీయాల్లోకి విస్తరించింది జగన్ తాత రాజారెడ్డి అని ఆరోపించారు. రాజకీయాల్లో హింసను కొత్త పుంతలు తొక్కించిన కుటుంబం జగన్దని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని. రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం ఇది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు. సీఏ దుర్గా ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న కాకినాడ టీడీపీ సభ్యులు అందానపల్లి శ్రీనివాస్ ఘన సత్కారం. కాకినాడ 2 టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా ఇటీవల దుర్గా ప్రసాద్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కాకినాడ సిటీ ఎండోమెంట్ డైరెక్టర్ అందనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ కాకినాడ సిటీ 27వ వార్డు ఇన్ఛార్జ్ కోడూరు పెద్ద, టీడీపీ 31వ వార్డు మాజీ కార్పొరేటర్ బంగారు సత్యబాబు, 34వ వార్డు ఇన్ఛార్జ్ పొంగా బుజ్జి, బాలాజీ ట్రావెల్స్ అధినేత కొట్టేటి బాలాజీ ప్రసాద్లు శాల్వాతో పూల బొకేను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐగా దుర్గా ప్రసాద్ చింతూరు నుండి కాకినాడ 2 టౌన్ మహిళా స్టేషన్ సీఐగా రావడం జరిగిందని, ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అందరం కలిసి సీఐ దుర్గా ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్ గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతాయి. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. భాషా న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఏఐని ఉపయోగిస్తున్నారు. తొలుత హైదరాబాద్ లోని 80కి పైగా పోలీస్ స్టేషన్ లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి టీడీపీ బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సహకారంతో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. శనివారం మండల పార్టీ అధ్యక్షులు నందా కిషోర్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 11 విద్యుత్ స్తంభాలతో పాటు లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గౌరవ సూచకంగా మీ అందరూ కూడా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా సార్ని కలిసి చిన్న తిరస్కారం చేయడానికి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్, నా పేరు బాలాజీ ప్రసాద్ అండి. ఈరోజు మన టౌన్కి ఉమెన్ పిఎస్ సిఏ గారిగా బాధ్యత తీసుకున్నటువంటి శ్రీ దుర్గాప్రసాద్ గారిని ఈరోజు మనం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది సార్. వార్డు ఇన్ఛార్జీలు టీడీపీ తరఫు నుంచి అందరూ కూడా రావడం జరిగిందండి. ఈరోజు సార్ని చిరు సత్కారంతో ఈరోజు సత్కరించడం కోసమే ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. దేశంలోని తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ఏఐ కాపీ రైటర్ యాప్ ను హైదరాబాద్ లో సిపి సజ్జనార్ ఆవిష్కరించారు. యాప్ ద్వారా 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. చెప్పిన విషయాలను వెంటనే టెక్స్ట్ గా మార్చి అనువదించే సదుపాయం ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం క్షేత్రంలో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత యాదగిరిగుట్టలో 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మనం ఆ స్వామి వారి అనుగ్రహం వారికి చేరాలని ప్రార్థించాలి. యాదగిరి లక్ష్మీ నరసింహుని దివ్య వీక్షణాల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వ దృఢ సంకల్పంతో జరుగుతోంది. ఓం త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, కేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదర సమస్తే దురితక్షద్వారా శ్రీశైలస్య అధికజ్య శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణః పర్వత అనుగ్రహం ఆర్జిత సేవా స్వరూప నిత్యమధేయస్య సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్ర ఉత్తరీయ ఉపవీత ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ సిటీని డ్రగ్స్ గంజాయి మాఫియాగాను, అరాచకాలకు రౌడీలకు నిలయంగాను మార్చారు. 2 రోజుల క్రితం వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వనమాడి పైన అసందర్భ అనవసర వ్యాఖ్యలు చేశారని, దీనిపై తాము స్పందించి ప్రజలకు నిజాలు వెల్లడిస్తున్నట్లు కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కాకినాడ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, 22వ డివిజన్ ఇన్ఛార్జి పిల్ల లక్ష్మీ ప్రసన్నలు, మాజీ కార్పొరేటర్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసినటువంటి అరాచకాలు పాత్రికేయులకు వివరించారు. వారు మాట్లాడుతూ వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ తన చదువుకున్న ఎంఎస్ఎన్ విద్యా సంస్థలో గ్రౌండ్ చదును చేసేందుకు చెత్తా చెదారాలతో నిండిన మట్టిని వేసి అక్రమాలకి పాల్పడ్డారన్నారు. అలాగే బజార్లో తన అనుచరులతో మేక మాంసం అమ్మే దుకాణం వద్ద గోమాంసం అమ్మించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీజ్ చేయించినట్లు చెప్పారు. ఆయన గెలవడానికి దివంగత వైఎస్ జగన్ కారణం కాదని మెగాస్టార్ చిరంజీవి దయవల్లనే అని చెప్పారు. చిరంజీవి ఫోటోలు పెట్టుకుని ద్వారంపూడి తిరిగానని అన్నారు. 2014లో జనసేన అభ్యర్థిని ఎరకట్టలో పెట్టి తాను గెలిచారని, తర్వాత మాజీ మంత్రి ముత్తా ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఫ్లైఓవర్ కి పేరును పెట్టారని అన్నారు. ద్వారంపూడిని కాకినాడ ప్రజలు తిరస్కరించారని, వనమాడిని ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీకోటి అప్పలకొండ, కుప్పనాతి నాగకుమారి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు కూడా జోషన్ చెప్పాను, మీరు ఓడిపోబోతా ఉన్నారు, మీ ఎన్నగాలు ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ముంచేస్తా ఉన్నారు అని చెప్పడం జరిగింది. మునిగిపోయారు, ఓడిపోయారు. కాకినాడలో ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కలిపి మిమ్మల్ని తొక్కేశారు. ఎందుకంటే ఈ కాకినాడ నగరంలో మీరు చేసినటువంటి ఈ కాకినాడ నగరాన్ని ఒక డ్రగ్స్ హబ్గా తయారు చేశారు, గంజాయి హాట్స్పాట్స్గా తయారు చేశారు, రౌడీలను తయారు చేశారు. కొండబాబు గారు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి దొంగతనాలన్నీ అరికట్టడం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చి ఆఖరికి డంపింగ్ యార్డ్లో కూడా కెమెరాలు పెట్టి జీపీఎస్ ద్వారా వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఏమైనా తేడా జరుగుతుందా అని చేస్తే కాకినాడలో ఒక కెమెరా కూడా లేకుండా చేసి
అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి పంపుతున్నారని మరి ఏదైతే కిషోర్ చెప్పినటువంటి మాటలు బట్టి మాకు తెలుస్తూ ఉంది. అంతే తప్ప అంతకు మించి ఇందులో ఎటువంటి ఇది లేదు. చంద్రశేఖర్ రెడ్డి, నేను మరలా ఒకసారి చెప్తా ఉన్నాను, చరిత్రలో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వలేరు. ఇప్పటికైనా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు మెగాస్టార్ చిరంజీవి గారు ఫోటో పెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదు. మీ చిరకాల కోరిక తీర్చినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోని పెట్టుకొని పూజించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు దాన్ని పట్టించుకోలేదు. మేము అధికారం రాగానే కొండబాబు గారు ప్రజల్లోకి వచ్చిన వెంటనే వాళ్ళు మాకు ఫస్ట్ కంప్లైంట్ చెప్పారు, సార్ మా 22వ వార్డులోకి వస్తే వెంటనే విత్-ఇన్ 2వ రోజు ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి మొత్తం సాఫ్ట్ గా చేసేసి అక్కడ ఏం లేకుండా చేశారు. ఇది డెవలప్మెంట్ అంటే. నువ్వు నీ కుర్రోళ్ళు కలిసి 22వ వార్డులో గంజాయి వ్యాపారం, ఈ బీఫ్ వ్యాపారం ఇవన్నీ చేసి నాశనం చేశారు. కానీ మేము అలా చేయలేదు. వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకి ఎలా మంచి చేయాలని ఆలోచించారు కాబట్టి ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా డెవలప్ చేశాను, చాలా గుళ్ళు కట్టేశాను. గుళ్ళు కట్టారు కానీ పక్కన నీకు రూమ్ కట్టుకున్నావు, ప్రతి గుడి పక్కన నీ సొంతానికి రూమ్ కట్టుకున్నావు గవర్నమెంట్ డబ్బులతో. లంకడవారిపేటలో రామాలయం చిన్న చేసేసి పక్కనే ఒక ఆఫీస్ కట్టుకున్నావు. ఆఫీస్ కట్టుకుని నీ సొంతానికి వాడుకున్నావు. అసలు గుడి పక్కన ఎవరైనా రూమ్ కట్టి వాష్రూమ్ పెడతారా అండి? గుడి ప్రాంగణంలో అలాంటివి చేస్తారా? అన్ని చెత్త పనులు చేసి ఇప్పుడు మళ్ళీ మీ ఉనికిని చాటుకోవడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కొండబాబు గారు ఇలా చేశారు అలా చేశారు అనే మాటలు తప్పించి అందులో నిజమైతే ఏం లేదు. మేం చేసిన డెవలప్మెంట్ అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీరేం చేశారో చూపించండి మాకు. రెడ్డి గారు కానీ మీరు కానీ కాకినాడని మొత్తం నాశనం చేసేసారు. ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికిలాగా ఎంఎస్ఎన్ చార్టీ స్కూల్లోని, మా లంగాడవారిపేటలో ఇంకెక్కడ పడితే అక్కడ దొరికింది. మేము అధికారం అంటే కొండబాబు గారు అధికారంలోకి రాగానే ఈ గంజాయి అన్నది దొరకకుండా చేశారు ప్రజలందరికీ. చాలా సంతోషంగా ఉన్నారు. 22వ వార్డు యావత్ కాకినాడ ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. కాకినాడ ఏం పాడైపోలేదండి. మీరు పాడు చేసిన దాన్ని ఎలాగా సరిదిద్దాలా అని కొండబాబు గారు ప్రయత్నిస్తున్నారు. మీరు మీ రెడ్డి గారు చేసిన దానికి ప్రజలందరూ బాధపడ్డారు. మా కొండబాబు గారు చేసిన దానికి చాలా ఆనందపడుతున్నారు. ఒకసారి మీరు బయటకు వచ్చి అన్ని తెలుసుకుంటే బాగుంటది. ఏదో ఒక రోజు తిరిగేసి మాకు వీళ్ళు అలా చెప్పారు అలా ఇలా చేశారు అన్నది కాదండి. ఒకసారి డెవలప్మెంట్ చూడండి ఏం జరిగిందో. నేనైతే చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకేనా? సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదొక ఇన్ఫర్మేషన్ గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. ఖమ్మం రూరల్ ఎదిలాపురం మున్సిపాలిటీ రెడ్డిపల్లి మారెమ్మ గుడికి వెళ్లే రహదారిలో గ్రానైట్ రాళ్లు చెత్తా చెదారం పనికి రానివి అన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్తూ విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు నిలమైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రహదారిలో వెళ్లే వాళ్ళకి డంపింగ్ చెత్త చెదారంతో దుర్వాసన వచ్చే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆరోగ్యానికి హానికరంగా ఇబ్బందులుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐకేపీ
విఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ మే 18 నుంచి చేపట్టిన నిరవధిక శాంతియుత సమ్మెకు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గా మద్దతు తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విఓఏలు డిమాండ్లు న్యాయమైనవని అన్నారు. పోరాడతాం వివోల కనీస వేతనం పెరిగేదాకా పోరాడతాం గౌరవ వేతనం మాకొద్దు వివోల ఐక్యత. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మార్లావ గ్రామం నుండి దివిలి గ్రామం వరకు రోడ్డు వెడల్పు చేయట, అలాగే కట్టమూరు నుండి జే తిమ్మాపురం వరకు రోడ్డు నిర్మాణానికి శనివారం 3,60,00,000 రూపాయలతో చేపట్టే పనులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. ముందుగా చిన్న తిరుపతి దేవస్థానం సందర్శించి శృంగార వల్లభస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, జగ్గంపేట ఆర్ఎండ్బి ఏఈలు సత్యప్రసాద్, సాయి కిరణ్, పెద్దాపురం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మొయిల కృష్ణమూర్తి, నూనె రామారావు, సామర్లకోట రూరల్ మండలం అధ్యక్షులు మూసిరెడ్డి శ్రీరాములు, బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, వెలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు, చాగంటి గోపాలకృష్ణ, జానకి రామయ్య, చంద్రశేఖర్, రాగల ఉమామహేశ్వర, పేకెటి దొరబాబు, పడాల దొరబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురానికి చంద్రబాబు నాయుడు వచ్చి హామీ అది కూడా ఆర్డర్ వచ్చింది 1 రూపాయలు. అలాగే ఏటికి వాళ్ళందరూ 1 రూపాయలు ఆర్డర్. అలాగే తాను పేమెంట్ చేస్తాను ఎప్పుడు 3 రూపాయలకి అన్న. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్రం మరోసారి భారీ ఎత్తున నిర్వహించింది. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం ఈ కార్యక్రమం ఏకకాలంలో జరిగింది. 19వ రోజ్గార్ మేళా సందర్భంగా కొత్తగా ఎంపికైన 51,000 మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా నియామక పత్రాలు అందజేశారు. नॉर्वे के साथ ग्रीन टेक्नोलॉजी और मैरीटाइम कोऑपरेशन की बात आगे बढ़ी है. यूएई के साथ स्ट्रेटेजिक एनर्जी और टेक्नोलॉजी पार्टनरशिप पर महत्वपूर्ण समझौते हुए. इटली के साथ डिफेंस, क्रिटिकल मिनरल्स, साइंस एंड टेक्नोलॉजी ऐसे अत्यंत महत्वपूर्ण क्षेत्रों में पार्टनरशिप्स पर एग्रीमेंट हुए. साथियों, इन सारे एग्रीमेंट्स का सीधा लाभ भारत के युवाओं को मिलने वाला है. और आपने देखा होगा कि सारे विषय एक उज्जवल, समर्थ भारत के भविष्य की गारंटी लेकर के आते हैं. क्योंकि हर नया निवेश, हर टेक्नोलॉजी पार्टनरशिप, हर इंडस्ट्रियल कोलैबोरेशन भारत के युवाओं के लिए नई अपॉर्चुनिटीज तो लेकर के आता ही है, लेकिन अनगिनत नए अवसर तैयार करता है. मेरे नौजवान साथियों, हमें याद रखना है ये वो सेक्टर्स हैं जिनमें आने वाला इन्वेस्टमेंट और पार्टनरशिप आने वाले 3-4 दशक की ग्लोबल ग्रोथ को ये शेप करने वाली इंडस्ट्री तैयार करेगी. और निश्चित तौर पर भारत के युवाओं की इसमें बहुत बड़ी भूमिका होगी. साथियों, भारत किस तरह दुनिया का एक भरोसेमंद सप्लाई चेन पार्टनर बन रहा है, इसका मैं आपको एक उदाहरण देता हूं. जैसे नेदरलैंड्स की सेमीकंडक्टर कंपनी, आप में से बहुत लोग इस नाम से परिचित होंगे, ASML के साथ भारत की टाटा कंपनी का एग्रीमेंट है. भारत
दुनिया के कुछ ही देशों में से एक है जिसके साथ इस कंपनी ने समझौता किया है। ASML टाटा इलेक्ट्रॉनिक्स के बीच ये अकेला समझौता ही भारत में रोजगार के अनगिनत नए मौके बनाएगा और भारत को एक नेक्स्ट जनरेशन टेक्नोलॉजी में प्रवेश द्वार खोल देगा। 4 రోజుల భారత్ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కోల్కతా చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆయన ఈ పర్యటన చేపట్టారు. రూబియో ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తో విస్తృత చర్చలు జరపనున్నారని మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతా చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. హెడ్లైన్స్. 19వ రోజ్గార్ మేళా, మోదీ చేతుల మీదుగా 51,000 మందికి నియామక పత్రాలు. కోడికత్తి గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. పాతపట్నం నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ, ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.